శ్రీమతి పీతల సుజాత గారు రాష్ట్ర మంత్రివర్యులు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. బాపు జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా విచ్చేసినటువంటి మంత్రివర్యులు మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రివర్యులు అయినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ గారికి, మరి అదేవిధంగా గౌరవనీయులు మన జిల్లా మంత్రివర్యులు మాణిక్యరావు గారికి, గౌరవనీయులు ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ యువి కృష్ణంరాజు గారికి, మరి అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మన జిల్లా ఇన్ఛార్జ్ మరి అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మరి గరికపాటి మోహన్ రావు గారికి, మరి అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, వేదికను అలంకరించినటువంటి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు విప్ అంగ రామ్మోహన్ రావు గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్కు, మరి అదేవిధంగా మరి ఇచ్చేసినటువంటి మీడియా వారికి, పత్రికా సోదరులకు అందరికీ జిల్లా నలుమూలల నుంచి మరి విచ్చేసినటువంటి బాపు గారి అభిమానులకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. మరి అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని ఇంత బాగా అరేంజ్ చేసి సపోర్ట్ ఇచ్చినటువంటి మరి తానా కమిటీ వారికి అందరికీ కూడా, ముఖ్యంగా నన్నపనేని మోహన్ గారు, సతీష్ వేమన గారు, మరి జయరామరావు గారు, మొత్తం ఎంటైర్ టీంకి అందరికీ, మరి సహకరించినటువంటి మన జిల్లా పార్టీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి గారికి, మన స్థానిక ఎమ్మెల్యే మాధవ నాయుడు గారికి అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. చాలా ఆనందంగా ఉంది. మరి మన జిల్లాలోనే ఆయన పుట్టడం బాపు గారు అంటేనే ఒక ప్రసిద్ధి కళాకారులు. మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది కళారంగంలో కానివ్వండి, సినిమా రంగంలో కూడా ఎంతోమంది వచ్చారు. మరి ఆయన తీసిన సినిమాలన్నీ కూడా చాలా మనకి ఒక నిజమైన జీవితం ఎట్లా ఉంటుందో అలా ఉంటాయి. ప్రతిదీ ముత్యాల ముగ్గు కానివ్వండి, ఒక మిస్టర్ పెళ్ళాం కానివ్వండి, పెళ్లి పుస్తకం కానివ్వండి, ఇట్లా సుందరకాండ చాలా సినిమాలు చూసాము. చాలా రామరాజ్యం, బాలరామాయణం కూడా తీశారు ఆయన, శ్రీరామరాజ్యం చాలా బాగుంటాయి. అంటే ఒక వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయి ఆయన తీసే కళారూపాలు కానివ్వండి, సినిమాలు కానివ్వండి. ఆయన ఫస్ట్ బొమ్మలు వేసి దానికి అనుగుణంగా ఆయన కథ తయారు చేసుకుంటారు. సో అది చాలా అంత టాలెంట్ ఎవరికీ ఉండదు. మరి ఈ రోజున మన మన రాష్ట్ర పండుగగా మరి ఆదరాజుగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా మరి డిసెంబర్ 15 బాబు జయంతి ఉత్సవాలు మన ఆంధ్రప్రదేశ్ అధికారికంగా చేయాలని నిర్ణయించడం మరి చాలా అదృష్టం మనకి. మరి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలండి. మరి దానికి సపోర్ట్ చేసినటువంటి మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నానండి. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జోహార్ బాపు గారు. సుజాత గారికి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను.